దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంటున్నాడండి. ఇక్కడ గమనించినట్లయితే వాక్యములో ఆయనకిష్టులైన వారికి ఆయన సమాధానం దొరుకుతుందని మనకు తెలియజేస్తూ ఉంది వాక్యం. ఎవరు ఆయనకిష్టులు? ఎవరంటే ఆయన యందు విశ్వసించి ఆయన నమ్మి ఆయన యొక్క రక్తం చేత కడగబడి రక్షకుడిగా అంగీకరించిన వారండి. వారికి ఈ భూలోకంలో ఆయన సమాధానము తోడుగా ఉంటుందని మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సమాధానం అంటే ఏమిటి? ఈ సమాధానం అంటే ఏమిటి? ఈ సమాధానము అనేది టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, సినిమాల ద్వారా, లేకపోతే లోకంలో దొరికేటువంటి సమాధానం కాదండి. ఇది రెండు గంటలు సినిమా ద్వారా దొరికేది కాదు, అర్ధగంట సీరియళ్ళ ద్వారా దొరికేది కాదు, లేకపోతే మొబైల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్స్ ద్వారా దొరికేది కాదు, స్నేహితుల మధ్య దొరికేది కాదండి. ఈ యొక్క సమాధానము ఇది యేసయ్య క్రీస్తు ద్వారా పొందుకునే సమాధానం. అయితే ఈ సమాధానం మనకు దేవుని ద్వారా మాత్రమే మనము శాశ్వతమైన సమాధానం పొందుకోగలం. అంటే పాపమనే గోడ దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉండిందండి. ఆ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకై ప్రాణాలు అర్పించి ఆ రక్తం ద్వారా ఆ గోడ అనే ఆ అడ్డాన్ని, తెరను, పాపాన్ని తొలగించి దేవునికి మనకు దగ్గర చేశాడండి. ఆ సమాధానాన్ని దేవుని ద్వారా మనం పొందుకోటకు ఆయన అర్హులుగా చేశాడు. ఈ మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యములో తెలియపరిచింది. రెండవదిగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితము టెన్షన్ల చేత, భయము చేత, కలవరము చేత, గొడవల చేత, సమస్యల చేత నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా అలా జీవిస్తున్నటువంటి వారందరి బ్రతుకులలో దేవుడు సమాధానమును అనుగ్రహించి ఆ సమాధానము ద్వారా జీవింపజేస్తుంటున్నాడండి. యోహాను సువార్త 14:27లో నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను అని వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. మూడవదిగా మనుషులతో సమాధాన పడడం అంటే క్షమించడం, ప్రేమించడం మనము ఈ సమాధానం మనకు నేర్పిస్తుంది. కనుక ఈ వాక్యము, ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేడు సమాధానం లేకుండా మనం జీవిస్తున్నామంటే అది యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద మనం నమ్మకం లేకపోవడం ద్వారానే, ఆయన ఎందుకు విశ్వసించలేకపోవడం ద్వారానే, ఆయన చేసిన త్యాగము, ఆ సమర్పణ మనము గుర్తించలేకపోవడం ద్వారానే నేటి దినం మన కుటుంబాలు, మన జీవితాలు అనేక రకమైన సమస్యల చేత, అనేక రకమైనటువంటి భయముల చేత, కలవరముల చేత, చింతల చేత మనము అసమాధానంతో నిండుకొని ఉన్నాం. నేను ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతూ ఉంది. త్రాగుడు, వ్యభిచారము, అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా జీవిస్తుంటారు. ఎందుకంటే వారి జీవితంలో సమాధానము లేక, సమాధానం కొరకై అనేక పాపపు దుష్కార్యములు చేయుటకు మనుషుడు పూనుకుంటున్నాడండి.
అయితే అది మరింత పాప ఊబిలోనికి అది ఏ, పడగొడుతుందే కానీ సమాధానంలోనికి అది నడిపించడం లేదండి. అందుకే ఇక్కడ చూసిన హత్యలు, మోసాలు, అక్రమాలు ప్రపంచంలో ఎక్కడ చూసినా లోకంలో విస్తరించిపోతుంటున్నాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనకు సమాధానం రావాలి అంటే, నిజమైన సమాధానంతో నింపబడి ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనము నిలబడగలగాలి అంటే దేవుని సమాధానం మనకు కావాలండి. అయితే ఆ సమాధానం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, యేసయ్యా నీవు నా పాపము కోసం పుట్టావయ్యా, నా కోసం చనిపోయావయ్యా అని మొదటగా మనం నమ్మాలి అండి. మొదటిగా మనం నమ్మాలి. రెండవదిగా యేసయ్యా నా హృదయంలో నీ సమాధానం ఇవ్వు అని మనం అడగాలి, అంటే ప్రార్థించాలి. మూడవదిగా గమనించినట్లయితే ఆ సమాధానముతో మనము బ్రతుకుతూ భయం వచ్చినప్పుడు యోహాను సువార్త 14:27 చెప్పినట్లుగా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ మనము ధైర్యంగా జీవించాలి. ఎప్పుడైతే అలాంటి ఈ 3 అనుభవాలు కలిగి మనము దేవుని సమాధానం కొరకు మనము నిలబడగలుగుతామో అప్పుడు దేవుని యొక్క సమాధానము మనము కలిగి ఉంటాం, మన కుటుంబంలో కలిగి ఉంటాం. అప్పుడు మనం ఎన్ని పరిస్థితులలో కూడా దేవుని సమాధానం మనల్ని నిశ్చయముగా నిలబెడుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇలాంటి ప్రార్థన, యేసయ్యను నమ్మే ప్రార్థన, యేసయ్య మీద ఆధారం చేసుకుని అడిగే ప్రార్థన, యేసయ్య సమాధానమై ఉన్నాడని విశ్వాసంతో జీవించే ప్రార్థన మనం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.